నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగున్నారులే. ఇంక ఇయాల ముచ్చటేందంటే నేను ఏంటంటే మా చిన్నక్కకి ఎంత కుళ్ళైతే తెలుసా. చూడండి మీరే ఏం చేస్తుందో. ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సలుపేమున్నది. ఈ బోనేందో ఇంత టేస్ట్ ఉంటది, మామూలుగా లేదు టేస్ట్. అమ్మా అనుకుంటూనే ఉన్నా. వస్తుందమ్మా ఈ చిన్నక్క కర్ర పట్టుకొని. అయ్యో వచ్చిందమ్మా వయ్యారి. చిన్నక్క చెప్పినప్పుడు ఈను నన్నెందుకు బోన్ తినేటప్పుడే డిస్టర్బ్ చేస్తుంటావు. ఇప్పుడే మా దోస్తుగాళ్ళందరూ చెప్తున్నా, నేను బోన్ తింటుంటే మా చిన్నక్క కుళ్ళవుతుందని. అనుకున్నట్టే కర్ర పట్టుకొని వచ్చినావు. చిన్నక్క ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఎప్పుడన్నా నేనేమన్నా అన్ననా? ఏమనలేదు. నువ్వు నా వస్తువులే జోలికొచ్చినా ఊరుకుంటుందని బోన్ జోలికొస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అవును చిన్నక్క, నువ్వెప్పుడు బోన్స్ తినవో నన్ను కూడా తిన్నీయవు. ఏంది చిన్నక్క ఇది? ఇది అన్యాయం కాదు. కుళ్ళైతుంది కదా నేను బోన్స్ తింటంటే. ఆగు మమ్మీకి చెప్తున్నావు నీ సంగతి. మమ్మీ చెప్తే చిన్నక్క చూడు టెడ్లీగాడు బోన్ తింటంటే డిస్టర్బ్ చేస్తానన్న సంగతి మమ్మీకి తెలిస్తే ఇంకేమన్నా. ఓ ఏంది మమ్మీ, ఇప్పుడే కదా మమ్మీ నా దోస్తుగాళ్ళందరూ నీ గురించి చెప్తున్నా. నేను బోన్ తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మా మమ్మీ ఊరుకోదా వాళ్ళ సంగతి చెప్తానని చెప్తూనే ఉన్నా. నువ్వు కూడా కర్ర పట్టుకొని వచ్చినావు. ఏంది మమ్మీ చిన్నక్క నిన్ను కూడా తన పాటలోకి మార్చేసుకుంది కదా, నాకు తెలుసు. అయినా సరే నేను మీరేం చేసినా సరే మిమ్మల్ని అరుస్తూనే ఉంటా, నా బోన్ నేను తింటూనే ఉంటా. బామ్మా ఇప్పుడేం చేయాలో ఒక పక్కన తింటూనే ఉన్నాలే గాని భయమైతే అయితేనే ఉంది. ఏ చిన్నక్క ఆవు చిన్నక్క, ఈ గోలంతా నీ వల్ల కాదు. నేను మమ్మీని అరిచినా నిన్ను అరిచినా, నిన్ను అరిస్తే నాకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. మమ్మీని అరిచినా మమ్మీకి నేను సారీ చెప్పాలి. ఎట్లా చెప్తే మమ్మీ కన్విన్స్ అవుతుందో ఏందో నాకు అర్థమే కావట్లేదు. చిన్నక్క మళ్ళీ కోపం తెప్పియకు. ఇప్పుడు నేను మమ్మీని ఎట్లా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తా ఉన్నా. బోన్ అయితే నా దగ్గర పెట్టుకున్నా, ఇప్పుడు మాత్రం మమ్మీని కన్విన్స్ చేయాలా. ఏం చేయాలో ఏందో. మమ్మీ కాళ్ళు పట్టుకుంటా మమ్మీ, ప్లీజ్ మమ్మీ, సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇట్లా చేయండి మమ్మీ. చికెన్ కట్ చేయకు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నా ఇది చెప్పుతుంది మమ్మీ నా దోస్తు వాళ్ళందరి ముందు. ఈ గొడవంతా కారణం చిన్నక్క మమ్మీ, అందుకే నేను అరవాల్సి వచ్చింది మమ్మీ. మమ్మీ ఎక్స్క్యూజ్ చేసేసినవా? నాకు తెలుసు మమ్మీ నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తావని. చూసి దోస్తులు మా మమ్మీ నన్ను ఎక్స్క్యూజ్ చేసేసింది. మీరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ టెడ్లీ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బాయ్.